సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు రమేష్ సార్. ఏం చేసుకుంటారు? మేము 98 డిఎస్సి రిమైనింగ్ క్వాలిఫైడ్స్ సార్. మేము రైట్ సార్. మరి లేటెస్ట్గా డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? అది చాలా తక్కువ ఇవ్వడం జరిగింది సార్ కొత్త డిఎస్సికి. కాకపోతే గవర్నమెంట్ వచ్చేసి 23,000 20,000 అనే ఆలోచనలో ఉన్నది. నిరుద్యోగులకు కూడా మంచి నోటిఫికేషన్ పడుతుందని ప్రతి ఒక్కరు ఊహించినారు. కాకపోతే పోస్టులు అనేది అక్కడ చూపించడం జరగలేదు గవర్నమెంట్ అనేది. అందుకు మామూలుగా క్వాలిఫైడ్స్ వచ్చేసి మామూలుగా డిఎస్సి క్వాలిఫైడ్స్ వచ్చేసి చాలా నిరాశకు లోనైనారు. ఇది వాస్తవం. అంటే మీరు డిఎస్సి రిమైనింగ్ అన్నారు కదా, అసలు ఏం సార్, ఏం జరిగింది అప్పుడు? సార్ మేము 98 డిఎస్సి క్వాలిఫైలం సార్. మేము వచ్చేసి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మనకు వచ్చేసి 4,072 మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు సార్. అది కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ తీసుకొని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఎప్పుడైతే ఇచ్చినాడో మిగతా 2,326 మందికి వచ్చేసి జాబ్స్ రాకుండా నిలబడిపోవడం జరిగింది. ఎందుకు నిలబడిపోయినాయంటే ఇక్కడ ఒక రోస్టర్ అనేది పాటించి మెరిట్లో తీయడం జరిగింది. కానీ ఇక్కడ రిజర్వేషన్ అనేది పాటించలే. కానీ కొంతమంది ఏం చెప్పినారు, రిజర్వేషన్ అయితే 10 పోస్టులు ఇచ్చినా రిజర్వేషన్ అనేది పాటించాలా అనే ఒక సూత్రం అనేది ఉంది. దాని ప్రకారం ఇవ్వాలని చెప్పినారు. కానీ ఇక్కడ వచ్చేసి తీవ్రమైన అన్యాయం. అంటే 98 క్వాలిఫైడ్ రిమైనింగ్లో వచ్చేసి ఇప్పుడు నిలబడినటువంటి వ్యక్తులంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ మహిళలు, వికలాంగులు ఇటువంటి వాళ్ళు నిలబడిపోయినారు సార్. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అంతమందికి ఇచ్చినప్పుడు మేము కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాము, మాకు కూడా అర్హత ఉంది, మేము కూడా వాళ్ళతో పాటు క్వాలిఫై అయినాము. కాబట్టి ఇక్కడ ఒక వర్గాన్నే తీసుకొని వాళ్ళకే ఇచ్చే విధంగా ప్రవర్తించుకోకుండా మిగతా అన్ని కేటగిరీలకు వచ్చేసి న్యాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చేసి అడుగులు ముందుకు వేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. అది అంటే మీకేం హామీ ఇచ్చారు సార్? అసలు మీరు క్వాలిఫైడ్ పర్సన్స్ అని అంటూ ఉన్నారు, మరి మీకు జాబ్ రావడానికి ప్రధాన కారణం ఏంటి, రాకపోవడానికి? మాకు ప్రధానంగా రాకపోవడానికి కారణం వచ్చేసి ఆయన పాదయాత్రలో వచ్చేసి మేము అడగడం జరిగింది 98 క్వాలిఫైడ్స్కు ఈ విధంగా మాకు ఇట్లా అన్యాయం జరిగిందని. అతను వచ్చేసి ఆ టైంలో వచ్చేసి ఒక హామీ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి ఆయన వచ్చేసి కొంతమందికే ఇవ్వడము, కొన్ని ఒక ఎక్కువ భాగం వచ్చేసి ఓసీ వర్గానికే మేలు చేయడము, మిగతా కేటగిరీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చేసి పూర్తిగా అన్యాయం చేయడము ఇట్లా జరిగిందనమాట. అందుకు మేము కూడా క్వాలిఫైలమే, మాకు కూడా అర్హత ఉంది, మా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది, మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పత్రికా ప్రకటనలో వచ్చేసి అంతా ఒక 4-5 రోజుల క్రితమే సాక్షిలో వచ్చేసి 5,887 పోస్టులు గవర్నమెంట్ వచ్చేసి ఇచ్చినట్లు చూపిస్తుంది. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి 1,815 పోస్టులు వచ్చేసి ఇంకా ఈ వర్గాలకు ఇవ్వాలా, కానీ ఇచ్చినట్టు చూపించడం అనేది అది చాలా అన్యాయం. ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఫేక్ ప్రచారమే. ఎందుకంటే ఇక్కడ ఇవ్వలే, మేము ఇచ్చింటే మేము ఉద్యోగాల్లో చేరింది కదా, ఇవ్వలేదు. కాబట్టి ఇచ్చింది మాత్రం 4,072, మిగతా వచ్చేసి 1,815 పోస్టులు వచ్చేసి ఈ 98 డిఎస్సిలో ఖచ్చితంగా ఇచ్చి గవర్నమెంటు ఆయన కూడా మా మీద ప్రేమతో ఆ పోస్టులు ఇస్తే మేము కూడా ఆయన పేరు వచ్చేసి అనుకుంటాం కొద్దిగా. 98 డిఎస్సికి సంబంధించిన పోస్టులు 1,800 ఇంకా ఉన్నాయని అంటా ఉన్నారు. వాటిని భర్తీ చేయకుండా కొత్తగా మళ్ళీ ఒక 6,000 పోస్టులను తీయడం ఎలా చూడొచ్చు అంటారు? అది చాలా దారుణం సార్. ఎందుకంటే ఫస్ట్ మొదలు పెట్టింది 98 డిఎస్సితో సార్. ఫస్ట్ వచ్చేసి 4,072 ఇచ్చినారు. తర్వాత మేము నిలబడిపోయినాం, మేము అడుగుతున్నాము, అడిగి మేము ఎన్నో ధర్నాలు చేసినాము, ఎన్నో కార్యక్రమాలు చేసినాము, అన్నీ చేసినాం. 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. అన్నీ చేసినా కూడా గవర్నమెంట్ వచ్చేసి మా విషయంలో చెల్లించాలి. ఆ 4,072 ఇచ్చి మిగతాటి అన్నీ ఇవ్వాలి. అంతలేక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ విద్యామంత్రి వీళ్ళంతా వచ్చేసి ఇన్క్లూడింగ్ కొత్త నోటిఫికేషన్ వేయాలని మా దాన్ని పక్కన పెట్టడం జరిగిందన్నమాట. మాకేం లేదు సార్, వాళ్ళకి ఎట్టిచ్చినారో 4,072 మందికి, అదేవిధంగా మాకు కూడా ఉద్యోగాలు ఇచ్చి రిమైనింగ్ క్యాండిడేట్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటాడు. కానీ తీవ్రమైన అన్యాయం జరిగింది ఆ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులకే. ఇది ఆయన కూడా తన దృష్టికి తీసుకుని వెళ్ళి
మాకు కూడా మేలు చేస్తాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.